వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీసీ జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా? నమస్తే, బాగున్నా సార్. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాల దగ్గరికి వస్తున్నది. ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీలను టార్గెట్ చేస్తూ, బీసీలను టార్గెట్ చేస్తూ ముందుకు పోతుంది ప్రభుత్వం అనే విధంగానే అనిపిస్తుంది. మొన్నటికి మొన్న మనం చూసిన ఒక పసి కందును నగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో ఆ టెంపుల్కి అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే టెంపుల్లో పోయి ఒక దేవుని కూడా దండం పెట్టుకునే పాపాన లేకుండా పోయింది రాష్ట్రంలో అనే చెప్పేసి కళ్ళకు కట్టినట్లు మనకు అనిపించింది. ఈ ఘటన వెనక ఆ పాప చనిపోవడానికి కారణాలు ఏంటి? ఈ ఘటన వెంట ఎవరుండి చేయించారు? ఎందుకు చేయవలసి వస్తుంది ఇట్లా ఈ రాష్ట్రంలో? మొట్టమొదలు నేను ఒకటే చెప్తున్నాను, ఆ మల్లన్న జాతర ఇట్లా జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే బీసీల రాజు ఛత్రపతి శివాజీ ఆయన ఎప్పుడు మల్లికార్జున స్వామినే మొక్కేటాయన. మల్లికార్జున స్వామి బ్రహ్మారామిక మాతను కూడా మొక్కేటోడు శ్రీశైలంకి వచ్చి. అట్లాంటి ఆయన ఈరోజు ఈ రాజ్యం ఇట్లుంది, భారతదేశం ఇట్లుందంటే ఒక బీసీ బిడ్డ ఛత్రపతి శివాజీ వాళ్ళ తల్లి ఒక దేవగిరి యాదవ రాజుల వంశాన్ని చెందిన ఆమె తయారు చేస్తే ఆయన తెచ్చిన ఈ స్వరాజ్యంతో ఈరోజు భారతదేశం స్వతంత్రం సాధించుకొని ఈరోజు సుభిక్షంగా ఉంది. మీరు చూసిరు, ఎన్నో దేశాలు కొట్టుకుపోయినాయి కానీ భారతదేశం మాత్రమే 2000 సంవత్సరాలు ఎన్నో దండయాత్రలు ఒక బీసీ బిడ్డ వల్ల నిల్చున్నదంటే ఈరోజు అట్లాంటి జాతరల, అట్లాంటి మల్లన్న జాతరల ఇట్లాంటి కుల వివక్ష జరగడం చాలా బాధాకరం. మేము ఎందుకు చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారు అధికారంకి వచ్చినప్పటి నుండి కూడా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలపైన దాడులు జరుగుతున్నాయి. మీరు లగిచర్ల చూస్తే అక్కడ ఎస్టీలపైన దాడి చేసిరు, అక్కడ పోలీసులను దింపిరు, లాఠీ చార్జ్ చేసిరు, భూములు గుంజుకురు, అల్లా కల్లోలం చేస్తురు, మొత్తం అక్కడ చేసిరు. తర్వాత జక్కాని సంజయ్ అన్న అబ్బాయి కులగణన కోసం దీక్ష చేస్తే కనీసం పట్టించుకోలేను. కనీసం ఆయనకు చర్చలు కూడా జరపలేదు ప్రభుత్వం. ఒక అధికారిని పంపలే, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వలేదు. గాంధీ హాస్పిటల్లో పడేసిరు, అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేకుండా జక్కన్ సంజయ్కి. మొన్నటికి మొన్న ఈ సాయిశ్వరాచారి హత్య మీరు చూసిరు. ఆయన చనిపోతే మేము ఢిల్లీలో ముట్టడి చేస్తే తప్ప ఈ ప్రభుత్వం కనీసం పరామర్శించలే. అది రేవంత్ రెడ్డి పరామర్శించలే, బాధాకరం. బీసీ మంత్రుల్ని ఆయన పంపడం జరిగింది. పక్క ముఖ్యమంత్రి ఏమో కుల గోడలు బద్దలు కొడతా అంటున్నాయన. నువ్వు పోవచ్చు కదా, నువ్వు సాయిశ్వరాచారి కుటుంబానికి పోవచ్చో, లేకుంటే ఇప్పుడు నాగర్ కర్నూలు సందర్భంలో జరిగిన గణేష్ మౌనిక వాళ్ళ కుటుంబానికి నువ్వు పోవచ్చు కదా. నువ్వు బీసీ మంత్రిని ఎందుకు పంపినావు సాయిశ్వరాచారి కుటుంబానికి? నువ్వు పోతే ఇంటిగ్రేషన్ అవుతుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి అంటుండు మొన్న స్పీచ్లో, కుల గోడలు బద్దలు కొట్టి ఇంటిగ్రేషన్ చేస్తా అంటుండు. ఇంటిగ్రేషన్ ఇక్కడ జరగాలి. ముఖ్యమంత్రి గారు మీరు వినండి, ఇంటిగ్రేషన్ మీ ఆలోచనలో మార్పు తీసుకురండి, మీ ఆలోచనలు మార్చుకోండి. మీరు మీ ఆలోచనలు ఉన్న కుల గోడల్ని బద్దలు కొట్టండి, స్పీచ్లలో బద్దలు కొట్టకండి. మీరు గోడల్ని ఈ గోడలు బద్దలు కొట్టో, స్పీచ్లలో గోడలు బద్దలు కొట్టకండి. రైట్, స్పష్టంగా చెప్పిండు కదా, రెడ్డి సభలో చెప్పిండు కదా, ఈ రాష్ట్రాన్ని పాలించేది ఓన్లీ రెడ్డిలతోనే అవుతుంది, మాత్రం ఏ కులస్తులతో కాదు అని ముఖ్యమంత్రి చెప్పాడు. ఇంకా ఆయన మైండ్ సెట్ ఎట్లా మారుతుంది అని మీరు అనుకుంటున్నారు? మన ఒక పెద్ద కాంట్రాక్టర్ 2-3 వేల కోట్లు పేరు నేను ఇయ్యను. ఎందుకు నేను ఇయ్య అంటే మళ్ళీ దాన్ని ఈ కుల ఘర్షణలు అంటారు మీరు కాబట్టి. ఒక పెద్ద కాంట్రాక్టరు ఆయన ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టడం జరిగింది అనమాట. బ్యాంక్ వ్యవస్థకి బ్యాంకులు కూడా మాఫీ చేసినాయి, 1000 కోట్ల లోన్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రాజెక్టులు. మరి ఎక్కడుంది మెరిట్ వ్యవస్థ చెప్పండి? మీరు మీకు కెపాసిటీ ఉన్నప్పుడు, రాష్ట్రాన్ని పాలించే కెపాసిటీ ఉన్నప్పుడు మీరు కాంట్రాక్టులు చేయలేకపోతున్నారు, కనీసం ఐపీలు పెడుతున్నారు. మీరేం రాష్ట్రాన్ని పరిపాలన చేస్తారని నేను ముక్కుసూటిగా ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తున్నాను. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎవరు ఈ బ్యాంకింగ్ వ్యవస్థను నడిపేది? బీసీ ఎస్సీ ఎస్టీలు నడుపుతారు, టైంకి మిత్తిలు కడుతురు. ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీని చూపించండి, ఎగ్గొట్టిన వాళ్ళని మీరు చూపించండి. చిన్న లోన్లు తీసుకున్నా కూడా టైంకి కడుతురు, నీతో పాటు ప్రతి ఒక్కరు కడుతురు. హోమ్ లోన్ల నుండి వెహికల్ లోన్ల వరకు ఎగ్గొట్టినోడే లేడు అసలు ఇప్పటివరకు. వాళ్ళు ఎంత పెద్ద ఎగ్గొడుతురు. దీని ప్రభావం ఎవరి మీద పడుతుంది? మన పిల్లలు ఆగమవుతుంది, దీనివల్ల విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది వాళ్ళు ఎగ్గొట్టడం వల్ల. దాన్ని మన నుండి ఇంట్రెస్ట్ రేట్ పెంచి వసూలు చేస్తున్నారు మన మీద. మనం నిజాయితీగా బతుకుతున్నాం, మనకి మెరిట్ ఉంది. ఈ మెరిట్ సిస్టమ్ అమలు చేయమంటున్నాం ముఖ్యమంత్రి. మీకు సమర్థత ఉంటే ఐపీలు ఎందుకు పెడతారు? ఈ రాష్ట్రాన్ని కూడా ఐపీ పెట్టేసింది ఈరోజు. రాష్ట్రమే ఐపీలు ఉంది మొత్తం. ప్రతి వ్యక్తి మీద 60-70 వేల అప్పు ఉంది, వాళ్ళ ఇళ్ళనే కాదు. దీనికి జవాబు చెప్పాలి. ఇదేనా మీ మెరిట్ సిస్టమ్? రెడ్డి జాగృతి చెప్తుంది మెరిట్ లేదు, బీసీ ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలి? 20 మార్కులు వచ్చిన కంటే మీరు ఏం మార్కులు గుండుసున్నా వచ్చింది మీకు రాష్ట్ర పరిపాలనలో. వైన్ షాపులు, బార్ షాపులు, అన్ని షాపులు ఓపెన్ చేసిరు, స్కూళ్ళు మూసిపడేసి. ఏ ఇంట్లో చూడు ఊర్లో 10 మంది మహిళలు భర్తలు చనిపోయి ఉన్నారు ఈ తాగుడు వల్ల. ఇదేనా మీ పరిపాలన? మీరు చేసే మెరిట్ సిస్టమ్ ఇదేనా మీ అద్భుతమైన మెరిట్ డెఫినేషన్ అని నేను అడుగుతున్నా. మెరిట్ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదండి. ఎందుకంటే చేసిన నాశనం, లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని.
కిస్తీ కడుతురు కాళేశ్వరం కోసం ఇప్పటికీ కూడా. ముఖ్యమంత్రి ఏదో అన్నాడు అధికారంలోకి వచ్చినప్పుడు, పెద్ద విచారణ చేసి అందరు అధికారులని రాజకీయ నాయకులను జైల్లో పెడతామన్నారు. ఇప్పటివరకు ఏ జైలు లేదు. ఎందుకు? సబ్జెక్ట్ అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. కరప్షన్ అంటే ఏంటిదో వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. ప్రజల డబ్బు ఎక్కడికి పోయిందో ముఖ్యమంత్రి చెప్పట్లేడు ఇప్పటివరకు కూడా. అధికారంలోకి వచ్చేటప్పుడు పెద్ద కమిషన్లు ఇస్తా, విచారణ చేస్తా. అరుణ్ గారు, మీరు ఒక విద్యావేత్త, ఒక డాక్టర్ కూడా, ఇలాంటి ఘటనలు మనం చూసినాం కదా. ఇప్పుడు మీరు చెప్పినట్లనే నగర్ కర్నూలులో జరిగిన పాప హత్య, ఈ హత్య వెనుక అంటే ఇప్పుడు చెప్తున్నారు అంటే ఆ పాప తండ్రి ఒక చాకలి ఆయన, అంటే రజక కులానికి చెందిన ఆయన, ఆమె ఒక దళిత మహిళ మాదిగా వాళ్ళ మమ్మీ అని చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ కలిసి అంటే ఈ రెండు కులాలు ఏకమై అక్కడ గుళ్ళకు పోతే తప్ప అక్కడ కీచమైన ఇష్టానుసారమైన మాటలు మాట్లాడడం, వాళ్ళను చిత్రహింసలు చేయడం, కొట్టడం కూడా జరిగింది అని చెప్పి పాప మొత్తం మీద చనిపోయింది. అంటే మీరు ఒక విద్యావేత్తగా, ఒక డాక్టర్గా ఇలాంటి వారిపైన ఎలాంటి ఎన్ని సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయి, ఆ కేసులు నమోదైతే ఎట్లా ఉంటాయి, ఎట్లా నిలబడాలి, ఎందుకు మరి ప్రభుత్వము ఓన్లీ కేవలము ఇప్పుడు పోలీస్ అధికారులు ఒక ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేసినామని చెప్తున్నారు. ఆ ఘటనలో 8 మంది ఉన్నారు అని చెప్పేసి కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు? మొట్టమొదటి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ సంఘటనలు జరిగే ముందు పక్క రాష్ట్రానికి చెందిన ఒక నాయకుడు రెచ్చగొట్టే మాటలు అంటాడు. బీసీ ఎస్సీ ఎస్సీ హాస్టల్ మూసేయాలంటాడు. ఈ రెచ్చగొట్టే మాటలే రాష్ట్రంలో ఇట్లాంటి వాతావరణం సృష్టిస్తుంది. ఒక ఫ్యూడలిస్టిక్ వాతావరణం అన్నమాట. బీసీ ఎస్సీ ఎస్టీల గురించి చెప్పే పక్క రాష్ట్ర నాయకుడు మిషనరీ స్కూళ్ళ గురించి ఎందుకు చెప్పాడు మీరు చెప్పండి? అమెరికా నుండి ఫండింగ్ వస్తుంది, కిడ్నాప్ చేస్తారు ఆయన. ట్రంప్ ఆ మధురం చేసినట్టు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. కరెక్టే కదా నేను చెప్పింది? కేవలము ఈ అంటే నువ్వు ఇట్లా మాట్లాడడం, మన ముఖ్యమంత్రి కూడా ఏమంటుండు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు అంటుండు. ఆయన ఆరోడికి పోతుండు. ఆయన ఎందుకు అంటున్నావు అంటే ఈ కులాలు నేర్చుకోదు, రెచ్చగొడుతున్నావు నువ్వు. మీకు ఎందుకు రా ఇంగ్లీష్ మీడియం, మీకెందుకు? చిన్న చిన్న పనులు చేసుకోండి, కూరగాయలు అమ్ముకోండి, చేపలు పెంచుకోండి. మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి భాషనని రేషియల్ డిస్క్రిమినేషన్ అంటారు దీన్ని. రేషియల్ ప్రొఫైలింగ్, ఈ కులమోడు ఇదే ఇట్లానే ఉండాలి. రేషియల్ ప్రొఫైలింగ్ మీరు మానేసేయండి. ఫస్ట్ కుల కోణం నుండి చూడకండి మనుషుల్ని, మనిషిలాగా చూడండి మీరు. ఫస్ట్ పుట్టిన ప్రతి వ్యక్తిని నీకు సమానుడిగా చూడు. కుల కోణంలో చూడకి నా కులం మీ కులం అని సమానంగా నువ్వు ముఖ్యమంత్రివి, కామన్ మ్యాన్వి నువ్వు. లేదా రాజీనామా చేయి నీ పదవికి. ఒక బీసీకి అప్పులు కట్టి చూపిస్తాడు బీసీ రాష్ట్రానికి, అది కూడా మేము సవాల్ ఇస్తున్నాం. నీ పార్టీని రాజీనామా చేయి, బీసీకి ముఖ్యమంత్రి చేసి చూపిస్తాం. ఇట్లాంటి సంఘటనలు ఆగాలంటే ఇట్లా రెచ్చగొట్టే మాటలు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్, మీరు అడిగిన అక్కడ సంఘర్షణ. ముఖ్యమంత్రికి 20 నిమిషాల దూరం ఉన్న ఊరది ముఖ్యమంత్రి. ఆయన మా మావోడే, మా మద్దతు ఉందని ఉండేదేరేం వాళ్ళకి. పాపము ఆ తల్లిని చూస్తే నాకు ఎంతో బాధ అయింది. ఎందుకంటే 2 నెలల పసికందు. మేము ముఖ్యమంత్రికి చెప్పినాం, బీసీల రక్షణ కోసం ఒక చట్టం తీసుకురండి, ఆత్మరక్షణ చట్టం అని ఆర్ కృష్ణన్న గారు డిమాండ్ పెట్టిండు. ఎందుకంటే గుడిలో కులం పేరుతో దూషించిరంట. అక్కడ వాళ్ళని ఒక రూమ్లో బంధించి కులం పేరుతో దూషించిరంట. ఇది సిబిఐ కేసుకి పంపొచ్చు. ఇది యాక్చువల్గా మీరు హిందీలో సినిమా చూసి ఆర్టికల్ 14 ఇది వచ్చింది. సేమ్ అక్కడ ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ వస్తాడు. యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ ఒక చిన్న కులానికి చెందిన అమ్మాయిని పెద్ద కులం వాళ్ళు ఇబ్బంది పెడతారు అనమాట. ఇక చెప్పలేని కొన్ని ఉంటాయి. అయితే ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కింద ఉన్న పోలీసుల నుండి మొత్తం కూడా కులకోణం నుండే చూస్తుంటారు ఆ కేసుని. ఇది మన హక్కు అన్నట్టు ఐపీఎస్ ఆఫీసర్ ఛేదిస్తాడు ఆ కేసుని. కానీ మేము బీసీ సంఘం తరఫున కూడా ఈ కులకోణంని ఛేదిస్తాం ఖచ్చితంగా. ఏ వ్యవస్థ సహకరించకుండా కూడా ఢిల్లీకి పోతాం. వాళ్ళు దూషించిన ప్రతి మాటని ఢిల్లీలో బీసీ కమిషన్ ముందుకు తీసుకుపోతాం. ఢిల్లీలో దీక్ష కూడా చేస్తాం. ఇట్లాంటి సంఘటనలు చేయాలంటే భయపడాలి ఈ రాష్ట్రంలో. మీరు గుర్తుపెట్టుకోండి, కులం పేరుతోటి ఎప్పుడు కూడా దూషించొద్దు ఎవరు కూడా. అట్లా కులం పేరుతోటి బహిరంగంగా ప్రజల ముందు దూషిస్తే ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించలేడని అడుగుతున్నాం మేము ఈరోజు. కులం పేరుతోటి ఆ తల్లి పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర బిడ్డను పెట్టిందంట, వదిలేమో ఆయనని తన్నెత్తేసిరంట, చనిపోయింది. లోపల ఇంజురీస్ లేదని రిపోర్ట్ చెప్తున్నారు వాళ్ళు. మాకు తెలియ ఏం రిపోర్ట్లు అవి, మాకు నకిలీ రిపోర్ట్లు అవన్నీ. నువ్వు బీసీల జనాభా లెక్కలే తక్కువ చూపించినావు, అందులో కూడా ఫ్యాబ్రికేట్ చేసి పడేసిన రిపోర్ట్ల. అదే మీరు డాక్టర్ కాబట్టి మీకు తెలుస్తుంది కదా. ఏంటంటే ముఖ్యమంత్రి ఏంటంటే ప్రతి ఇది కూడా ఫ్యాబ్రికేషన్ ఉందంతా. బీసీ ఎస్సీ ఎస్టీ అంటే ఫ్యాబ్రికేషన్. బీసీ సంఘాలు ఎప్పుడైనా కూడా నిజ నిర్ధారణ చేసుకొని రిజల్ట్ తెస్తాయి. సంజయ్ దీక్ష మేమే విరమించేసినాం, ప్రభుత్వం పట్టించుకోకుంటే కులగణన ఒప్పుకుంది. కులగణనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దీక్ష విరమించిన 2 రోజులకు ఒప్పుకుంది భయానికి. వీళ్ళంతా ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద చర్చ అవుతుంది. ప్రభుత్వం ఒక మనిషిని చంపాలని చూస్తుంది సంజయ్ అని అబ్బాయినని. 2 రోజులకు ఒప్పుకు 2-3 రోజులకు కులగణనకు ఒప్పుకుంది ప్రభుత్వం. సాధించినాం, అక్కడ విజయం సాధించినాం. రేవంత్ రెడ్డి కఠినమైన వ్యక్తి అయినా కూడా ఒప్పుకున్నాడు.
సాధించినాం. కృష్ణన్న కోర్టు కేసు చేసిండు, డెడికేటెడ్ బీసీ కమిషన్. సాయీశ్వరాచారి కుటుంబాన్ని పట్టించుకోకుంటే ఢిల్లీలో ఏసీసీ ముట్టడి పెట్టినాం. ఎంపీ క్వార్టర్ ముందు గంట సేపు 2-3 గంటలు గొడవ చేస్తే ఎంపీలంతా చూసి నవ్వుకురు, కాంగ్రెస్ పార్టీని చూసి. మొత్తం ఇట్లా దిక్కుమాలిన పరిపాలన ఉందని మరుసటి రోజునే పంపిరు వాళ్ళు. ఇక్కడ కూడా మేము రిజల్ట్ తీసుకొచ్చినాం. మేము బయలుదేరుతుంటే 3 అరెస్ట్ చేసి, మీరు గుర్తుపెట్టుకోండి. ఆషామాషి చేయము, ఒకళ్ళం పోతే ఇద్దరం పోతే ప్రభుత్వం నవ్వుకుంటుంది. పోయినామంటే లేట్ అయినా కూడా 300 మందిని తీసుకుపోయినాం. మా కారు బయలుదేరితే అరెస్ట్ స్టార్ట్ అయినది. రేపు ఢిల్లీకి మేము పోతాము, మొత్తం 8 మంది అరెస్ట్ అవుతారు, రాసి పెట్టుకుని మీరు. అవునా? సిబిఐకి ఇవ్వమని మేము దీక్ష చేస్తాం. ఇక్కడ రెడీగా ఉన్నారు అందరు. సిబిఐకి దీని విచారణ అప్పచెప్పాలి. ఇట్లాంటి కుల దురహంకార హత్యలు 21వ శతాబ్దంలో జరిగితే ఎవరు ఊరుకుంటారు మీరు చెప్పండి? చదువుకున్నారు అందరు, టెక్ యాప్లు పెడుతురు, ఏఐలు పెడుతురు. మీరు ఏం వాతావరణం, సంఘర్షణ వాతావరణం? మీరు చూడండి, 8 మంది అరెస్ట్ చేపిస్తాం మేము. ఢిల్లీలో దీక్ష పెడతాము, పక్కా మీరు రాసి పెట్టుకోండి. మేము ప్రతి దాంట్లో కూడా సాధించినాము. ప్రతి దాంట్లో సాధించినాము. అందరినీ రమ్మంటాం ఉద్యమాలకి. ఎస్టీలను రమ్మంటాం, ఎస్టీలను బీసీ ఉద్యమంలో రెడ్లను కూడా రమ్మంటాం, పేద రెడ్లను కూడా మేము ఆహ్వానిస్తుంటాం. మీరు రండి, ఎందుకంటే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మా పట్ల సానుభూతి వాళ్ళు రావచ్చు అని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాం. రైట్. మరి ఈ 2.5 సంవత్సరాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు పెరిగినాయి అంటున్నారు. దీని అంతటి కారణం ఏంటి? ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంత అల్లార్లు కావాల్సిన అవసరం ఏముంది? ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, లేకుంటే ఎవరైతే ఆ ప్రభుత్వ పెద్దలు ఉన్నా లేకపోయినా కానీ దాడులు చేసే వాళ్ళైతే అగ్రకులానికి చెందిన వాళ్ళే, ఎందుకు మరి వీళ్ళని టార్గెట్ చేసి హింసిస్తున్నారు? మీరు ఖమ్మంలో చూస్తున్నారు. రైట్. అడుగు. ఆ భూములు వినోబాబావే భూదాన్ మూవ్మెంట్ తీసుకొచ్చి ఏవైతే భూదాన్ భూములు ఉన్నాయో వాటిని ఈరోజు కబ్జా చేస్తారు. అక్కడ కలెక్టర్ని పెట్టి, వాళ్ళ అఫీషియల్గా అడ్మినిస్ట్రేషన్ని పెట్టి. అంటే ఏంటిదంటే ఈ ప్రభుత్వం, ఈ కులాల్లో చైతన్యం లేదు, వీరు పోరాడలేరు. వీళ్ళకు ఒక స్లాబ్ ఉంటుంది, ఎస్టీ స్లాబ్, ఎస్సీ స్లాబ్, బీసీ స్లాబ్, విలమ స్లాబ్, రెడ్డి స్లాబ్, కులాల వారికి ఒక స్లాబ్ ఉంటుంది. ఆ రేట్ తోటి కొనొచ్చని అనుకుంటారు వాళ్ళు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవగాహన, ఆయన రియల్ ఎస్టేట్ చేసిన ముఖ్యమంత్రి కాబట్టి భూమికి రేటు ఉన్నట్టే లీడర్లకు రేటు ఉంటుందని ఒక భ్రమల బతుకుతుండే ఆయన. దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. పోరాటం చేస్తే పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తారు. వీళ్ళకి స్లాబ్ ఎందుకు లేదు, ఈ సంఘానికి స్లాబ్ లేకుండా పోరాడుతున్నారు ఎందుకు వీళ్ళు? ఆయన భ్రమలు తొలగిస్తున్నాం మేము. స్లాబ్లు ఉండవు, మనిషికి వెలగట్టలేవు నువ్వు. ప్రతి మనిషిని గౌరవించాలని ముఖ్యమంత్రిని మేము హెచ్చరిస్తున్నాం, మేము ముఖ్యమంత్రిని. కాబట్టి ఢిల్లీలో మేము చేస్తాము, సిబిఐకి అప్పచెప్పాలని దీక్ష చేస్తాం, పర్మిషన్ కూడా పెట్టుకున్నాం మేము. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ముఖ్యమంత్రి పోయి ఆ కుటుంబాన్ని విజిట్ చేయి, ఆ తల్లికి గౌరవి, ఆ తల్లిని గౌరవించు. నువ్వు బీసీ మంత్రుల్ని కాదు, నువ్వు ఇంటిగ్రేషన్ అంటున్నావు కదా, నువ్వు పో, నువ్వు పెద్ద కులమైన ఒకటి నువ్వు పోయి ఇంటిగ్రేషన్ చేయి ఫస్ట్. నేను వచ్చినా మీ ఇంటికి వచ్చిన ధైర్యం నింపి రాష్ట్రంలో నింపని పక్షంలో మేము ఢిల్లీలో దీక్ష చేస్తాం. నిరసన దీక్షలు 2 దినాలు మేము పర్మిషన్ పెట్టుకున్నాము, చేస్తాం. ఈ కేసు సిబిఐకి అప్పచెప్పాలని దేశవ్యాప్తంగా మేము అల్ల కల్లోలం సృష్టిస్తామని చెప్తున్నా ఢిల్లీలో ఈ ముఖ్యమంత్రికి నేను హెచ్చరిస్తున్నాను నేను. రైట్. చివరిగా చెప్పండి, హైడ్రా పేరుతోని హైదరాబాద్లో ఉన్న పేద ప్రజలను అర్ధించి బెదిరించి గుంజుకున్నారు అని చెప్పేసి ఇక్కడ చాలా చోట్ల మనం విన్నాం, ఈ వినికిడి వినిపించింది. ఇప్పుడు ఖమ్మం మీద కూడా పడ్డారు. ఇప్పుడు ఖమ్మం అయిపోయిన తర్వాత అక్కడ ఏండ్ల కొన్ని రోజుల నుంచి ఉన్న ఈ పేదలను అక్కడి నుంచి తీసుకురా గుడిసెలు కూలగొట్టడం అనేది జరిగింది. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా స్పందిస్తున్నారు, మీ సంఘం కూడా స్పందిస్తుంది, సంతోషమే. మరి ఇంకా కొన్ని ఈ హైదరాబాద్ చుట్టుపక్కలకున్న కొన్ని మెయిన్ పట్టణాలు ఉన్నాయి, సంగారెడ్డి లాంటిది కావచ్చు, ఇక్కడ భువనగిరి లాంటిది కావచ్చు, ఇక్కడ ఇబ్రాహీంపట్నం కావచ్చు, వికారాబాద్ కావచ్చు. అంటే ఇవన్నిటి మీద ప్రభావం పడే అవకాశం ఉందా? ఖమ్మం మీద పడ్డది, ఇక్కడ పడే అవకాశం కనిపిస్తుంది. అదే పనితోటి వీళ్ళు చేస్తున్నారు అనమాట. ఏముంది, ఓటర్లు 1000 రూపాయలు ఇస్తే బిర్యానీ ఇస్తే వీళ్ళు అయిపోతుంది, తర్వాత ఇల్లు కూలగొడదాం అన్న భ్రమలో ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను ఓటర్లకు ఒకటే చెప్తున్నా, చింపి ఆయన ముఖం మీద పడేసిండి ఎన్నికల 1000 రూపాయల నోట్ని చింపి, వాళ్ళ కార్యకర్తలు వస్తే మోహం మీద పడేసేయండి, మీరు అని ఉమ్మించి పడేసేయండి. గట్లనా బస్తీని కూలగొడతారా? బీసీ ఎస్సీ ఎస్టీల బస్తీని మీరేదా కరెంట్ పర్మిషన్ ఇచ్చిరు, రోడ్లు వేసిరు, పిచ్చోళ్ళని చేసిరు, ఎల్ఆర్ఎస్లు కట్టించుకురు. ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు. వాళ్ళు కట్టడాలు కడితే మీరు రెగ్యులరైజ్ చేయండి, కూలగొట్టొద్దు అని ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రామాయణం భారతం బాగా చదువుకురు, మీటింగ్లలో చెప్తుంటాడు. కేసీఆర్ రావణాసురుడు, నేను రాముడిని అంటుంటాడు. మేమేమంటామంటే హనుమంతుడు లంకని తగలబెట్టిండే, పోయి అధర్మాన్ని తగలబెట్టిండు. నీ ప్రజల్ని తగలబెట్టుకుంటావు, నీ కోటేసిన వాళ్ళని గాలే కదా నీ కోట్లు వేసింది. ఆ ఊర్లో అంతా బస్తీ వాళ్ళు, ఊర్లు మొత్తం వాళ్ళ కొంపలు కూలగొడుతుండే ఈరోజు ఈ ముఖ్యమంత్రి మొత్తం. ఎవరైతే ఆయన కోటేసి మద్దతుగా నిలబడి ఆయనకు జనాన్ని మొబిలైజ్ చేసిరు, ఆయన పోతే 1000 మందిని తోలుకొచ్చారు ఈ బస్తీల నుండి. మొత్తం 1000 మంది వచ్చారు రేవంత్ అన్న వస్తుండని.
అదే బస్తీని ఈరోజు కూలగొడుతుండు. నువ్వు ఒకసారి చదవండి. ఎవరి హనుమంతుడు లంకని తగలబెట్టిండు తప్ప చిన్న చిన్న జంతువులకు కూడా గౌరవం ఇచ్చిండు. రాముని సేనల అందరు వచ్చిరు, ఉడతలు వచ్చినాయి, అన్నింటినీ గౌరవించిండు. అధర్మాన్ని గులగొట్టమంటున్నాం ముఖ్యమంత్రిని. మేము గంజాయి మాఫియాని గులగొట్టమంటున్నాం, ఫార్మా మాఫియాని గులగొట్టమంటున్నాం. ఈ ముఖ్యమంత్రి అన్ని మాఫియాల మీద ఫైట్ చేసిండు. మయోం మీద కూడా ఫైట్ చేస్తుంది. నా అధిక ప్రతిపక్షం ఉన్నప్పుడు తిట్టిండు మయోంని కూడా. మయోంకి సీక్రెట్ జీరోతో భూములు ఇచ్చి వాళ్ళ మీద ఫైట్ చేయండి. మీరు గరీబుల పొట్టెందుకు కొడతారు? రెగ్యులరైజ్ చేయండి వాళ్ళని. ఆ ఖమ్మంలో వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి. వాళ్ళకి ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించి మీరు వాళ్ళతో చర్చలు చేసి ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించి నమ్మకం ఇచ్చి మీరు అట్లా చేయండి తప్ప వరల్డ్ బ్యాంక్ నామ్స్ కూడా పేదోళ్ళకి హౌసింగ్ ఇవ్వమనే చెప్తాయి. వరల్డ్ బ్యాంక్ నామ్స్ కూడా ఇట్లా కూలగొట్టమని చెప్పాయి. ఇక్కడ ఏదో పాపం వాడు అంతా మిలిటరీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మొన్న గొడవ అవుతుంది అదే రిడ్జ్ పార్క్ మొత్తం 45% మిలిటరీ వాళ్ళు అంట కుటుంబాలంతా. అరే సైన్యం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళనా నువ్వు వాళ్ళ అపార్ట్మెంట్ కూలగొడతా అంటావా నువ్వు? గాంధీజీ మన్మడు చెప్తుండు, మా విగ్రహమే వద్దురా నాయన, నీకు దండం పెడతా, మా విగ్రహం పెట్టకు నువ్వు వాళ్ళ పొట్టగొట్టి. కానీ ముఖ్యమంత్రికి ఏమైనా అర్థమవుతుందా? మిలిటరీలో పని చేసిన వాళ్ళు ముసలితనంలో సెటిల్ అవుతారు. వాళ్ళకి ఏం లేవు, ఆస్తులు లేవు, ఏం లేవు, వాళ్ళు సంపాదించుకోలేదు. ఏదో ఫ్లాట్లు కొనుక్కొని కొంతమందికి పిల్లలు కూడా లేరు పాపం. వాళ్ళకి ఫ్యూచర్ లేకుండా ఈ దేశ భద్రత ఇచ్చిన సైన్యంకి కూడా ఫ్యూచర్ లేకుండా అత్యంత కర్కశంగా ఈ ముఖ్యమంత్రి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక నియంతృత్వం వైపు, ఒక ఫాసిస్టు పాలన వైపు, పేదరికాన్ని నిర్మూలించాల్సిన ముఖ్యమంత్రి డిస్ప్లేస్మెంట్ చేసి మొత్తం అందరినీ వలసలా కొట్టాలనుకుంటుండే ఏమో, ఏడికి వలస పంపుతాడో ఏమో. మొత్తం ఈ ముఖ్యమంత్రి వాళ్ళ ఇళ్ళని గులగొట్టి వాళ్ళకి ఇల్లు లేకుండా, నీడ లేకుండా, వాళ్ళని అసలు ఆల్టర్నేట్ రీహాబిలిటేషన్ లేకుండా, మీకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా రీహాబిలిటేషన్ చేయమని చెప్తుంది అనమాట. నువ్వు ల్యాండ్ ఎక్వైర్ చేస్తే ఆల్టర్నేట్ చూపి. అరే సముద్రం మధ్యలో ఉన్న మాల్దీవ్స్లో కడతారే మొత్తం 20 ఎకరాల పెద్ద పెద్ద అపార్ట్మెంట్ వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ తోటి. నువ్వు తెచ్చుకో, వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ తోటి. నీకు చతురత ఉన్నది, మాటల చతురత ఉన్నది ముఖ్యమంత్రికి. స్టాలిన్ తెచ్చుకోండి, ఎంకే స్టాలిన్ నువ్వు తెచ్చుకో. అరే గడఫీ నియంత కట్టిండు, పేదలకు ఇండ్లు కట్టిండు, నియంతలు కట్టిరు. మోహన్మార్ గడఫీ కట్టిండు, ఆయన నియంత. సద్దాం హుసేన్ కట్టిండు గరీబోళ్ళకి ఇల్లు. నువ్వు ఒక ప్రజాస్వామ్య దేశం నుండి నియంతలు చేసిన పాలన ఇంకా నియంతృత్వం చేస్తున్నావు. వాళ్ళని నియంతలు అన్నారు, ఉచితంగా ఇల్లు ఇచ్చిన వాళ్ళని నియంతలు అంటే నేను మేము ఏ పదాలతో చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఏడబడితే కూలగొట్టుడే, మొత్తం నీలమట్టం చేసుడే. ఏ రోజు న్యూస్ చూసినా కూడా అది కూలగొట్టుడు, ఇది కూలగొట్టుడు, రియల్ ఎస్టేటే కుప్పకూలిపోయింది, రాష్ట్రాన్ని కుప్పకూల్చుండి ముఖ్యమంత్రి. రైట్, థ్యాంక్ యూ. మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు